హాయ్ హలో ఎలా ఉన్నారు బాగున్నారు కదా. ముందుగా శ్రీనివాస సోరాడ సీ ఫుడ్కు ఛానల్కు స్వాగతం సుస్వాగతం. సో ఇక్కడ చూస్తున్న చేప చూడడానికి చాలా చిన్నదిగా కనిపించిన దీనిలో చాలా ప్రయోజనాలు ఉన్నాయండి. దీన్ని పొరవ అంటారు. దీని లోపల మాత్రం చాలా ముళ్ళులు ఉంటాయండి. ఇది కండ అయితే చాలా తక్కువ. దీనికి ఉన్న ముళ్ళులు మాత్రం చాలా విపరీతంగా ఉంటాయి. ఈ చేప అయితే చిన్నపిల్లలకు తినడానికి అస్సలు ఇష్టం ఉండదు. ఎందుకంటే దీని నిండా ముళ్ళులే ఉంటాయి. ఏమాత్రం తేడాగా తిన్న ముళ్ళు మాత్రం గొంతులో ఉండిపోవడం ఖాయం. సో ఈ చేప చిన్నపిల్లలకైతే మీరు పెట్టొద్దు దయచేసి. సో ఇక్కడే ఇంకొక విషయం ఏమిటంటే, ఈ చేపలో ముళ్ళులు ఎప్పుడైతే ఎక్కువ ఉన్నాయో ఈ చేప మాత్రం చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇది ఎక్కువగా ఫ్రై చేయడానికి చాలా ఇష్టపడతారు. ఇది మన యొక్క బాడీలో ఎముకలకు చాలా బలం అండి ఈ చేప. ఎందుకంటే ఈ చేపలు ఎక్కువ ఎప్పుడైతే తింటామో మన ఎముకలలో ఉన్న బలాన్ని ఇంకా ఎక్కువ పెంచే అవకాశాలు ఈ చేపలో ఉన్నాయండి. ఎందుకంటే ముళ్ళున్న ప్రతి చేప కూడా ఎముకలకు బలాన్నిచ్చే చేపలండి ఇవి. సో మీరు ఎప్పుడైనా మార్కెట్ వెళ్ళేటప్పుడు ఆకుపెరుగులు అంటారు వీటిని వాడుక భాషలో. ఈ ఆకుపెరుగులు కానీ మీరు తీసుకొని లైట్గా మసాలా పెట్టి లైట్గా కారం పెట్టి మీరు ఆ వేడివేడి నూనెలో వేగిస్తే కరకరలాడలాగా వేగించాలి. సో ఈ చేప మనం పెట్టే రసంలో నంచుకొని తింటేవా ఎంత రుచిగా ఉంటుందో. అంతకన్నా మన బాడీలో ఉన్న ఎముకలకు చాలా బలాన్ని ఇచ్చే ఇది ఏకైక చేప అండి. సో మర్చిపోకండి, ఇలాంటి వీడియోలన్నీ నా ఛానల్ ద్వారా చూడాలి అనుకుంటే మర్చిపోకుండా నా ఛానల్ మాత్రం మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి చేపలన్నీ నా వీడియోలో మీకు ప్రతిరోజు మిస్ కాకుండా నేను పెడుతూనే ఉంటాను. ఈ వీడియో మాత్రం ఎక్కడ స్క్రిప్ట్ చేయకండి, ఓకేనా ఫ్రెండ్స్. ఇది ఈ పెరుమాళపురం బీచ్లో ఇప్పుడే పడిన చేప అండి. ఇది చూడండి ఎంత క్లారిటీగా నిగనిగలాడుతుందో. ఇది లైవ్ ఫిష్ అంటాం మేమైతే. నిజంగానే లైవ్ ఫిష్ ఇది. ఇప్పటివరకు బ్రతికే ఉంది. నా చేతిలోకి వచ్చేసరికి అటు ఇటు తిప్పడంలో చనిపోయిందండి. సో ఇలాంటి చేపలు మీరు ప్రతి రోజులో కనీసం ఒక పూటైనా మీరు తీసుకుంటే మీరు ఆరోగ్యంగా ఉంటారని నేను గట్టిగా చెబుతున్నాను. సో మర్చిపోకండి, ఎక్కువగా సముద్రపు చేపలను తినడానికి ప్రయత్నించండి. సో అందులో చిన్న చిన్న చేపలు అయితే ఇంకా మంచివి, మన హెల్త్కి అయితే చాలా సపోర్ట్ని ఇస్తాయి. సో ఇంకా కొన్ని చేపలు ఉన్నాయి కంటి చూపుకు చాలా ఉపయోగపడే చేపలు, ఇలా రక్త ప్రసరణ బాగా జరిగే చేపలు. సో మనల్ని కలర్ అంటే మన ఫేస్లో గ్లో వచ్చే చేపలు కూడా చాలానే ఉన్నాయి. నేను ప్రతి చేపను కూడా చూపించి దాని యొక్క ప్రయోజనాలన్నీ నా ఛానల్ ద్వారా మీకు ఎప్పుడు చెబుతూనే ఉంటాను. సో మర్చిపోకుండా ఒక్క లైక్ ఇవ్వండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా ఫ్రెండ్స్. ఈ చేప అయితే చూడడానికి చాలా చిన్నగా అయినా మాత్రం దీనిలో మాత్రం ప్రయోజనాలు చాలా ఎక్కువగా ఉన్నాయని నేను ముందు కూడా చెప్పాను. సో ఇలాంటి చేపలు మీరు వారంలో 2-3 రోజులు మీరు తీసుకోండి. ఎందుకంటే మన హెల్త్కి ఉపయోగపడే చేపలు అయితే మనం తినడంలో తప్పేం లేదు. సో ఒకసారి మీరు మీ ఫ్యామిలీ డాక్టర్ని సంప్రదించండి. సముద్రపు చేపలు తినొచ్చా లేదా అని అడిగి మరి సముద్ర చేపలు మీరు ఖరీదు చేసి తింటారని నా ఛానల్ ద్వారా నేను చెబుతూనే ఉన్నాను. ఎందుకంటే సముద్రపు చేపలు ఎలాంటి తప్పులు ఉండవండి. చాలా ఎక్కువగా శక్తినిచ్చే చేపలు అయితే సముద్రం చేపలే. డాక్టర్లు తినమంటారు ఆకుకూరలు, చేపలు, మాంసం, గుడ్లు. సో అందులో ముఖ్య పాత్ర పోషించేది మాత్రం చేపలే. సో మర్చిపోకుండా నా వీడియో మొత్తం చూసిన వారందరికీ